హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరియర్ బిగ్ స్టడీ సర్కిల్. ఎస్ఎస్సి ఎంటీఎస్ 2024 ఇప్పటికే ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఆ ఎగ్జామ్స్లో చూసినట్లయితే మనకి రిపీటెడ్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. కాబట్టి నేను ఇప్పుడు రిపీటెడ్గా వస్తున్న అంటే రీసెంట్గా జరిగిన ఎస్ఎస్సి 2024లో జరిగిన పాలిటీ క్వశ్చన్స్ ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. బిఫోర్ వీడియోలో నేను ఆర్ట్ అండ్ కల్చర్, హిస్టరీ, జాగ్రఫీ వీడియోస్ అనేవి చేయడం జరిగింది. ఈరోజు పాలిటీ సంబంధించి ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, డాష్ ఈజ్ ఏ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ది యూనియన్ ఎగ్జిక్యూటివ్. ఇది మనకి చూసినట్లయితే ఎక్కడి నుండి వచ్చిన క్వశ్చన్ అంటే పాలిటీలో మనకి పార్ట్స్ కోసం వచ్చిందండి. మనకి చూసినట్లయితే పార్ట్స్ ఎన్ని ఉంటాయంటే మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవడానికి ఒక కోడ్ చెప్పాను. యూ కెన్ ఫ్లై డైరెక్ట్లీ ఫ్రమ్ యూఎస్ టు యూపీ అని ఇక పెద్ద కోడ్ ఉంటుంది. బట్ స్టార్టింగ్ మీకు ఇది కొన్ని చెప్తుంది. ఫస్ట్ పార్ట్ ఏం చెప్తుంది, యూనియన్ టెరిటరీస్ కోసం చెప్తుంది. సెకండ్ పార్ట్ ఏం చెప్తుంది, సిటిజన్షిప్ గురించి చెప్తుంది. థర్డ్ పార్ట్ ఏం చెప్తుంది, ఫండమెంటల్ డ్యూటీస్ కోసం చెప్తుంది. ఫోర్త్ పార్ట్ ఏం చెప్తుంది, డిపిఎస్పి గురించి చెప్తుంది. ఫోర్త్లో ఏం చెప్తుంది, ఫండమెంటల్ డ్యూటీస్ కోసం చెప్తుంది. ఫిఫ్త్ వన్ ఏం చెప్తుంది, యూనియన్ గురించి చెప్తుంది. సిక్స్త్ పార్ట్ ఏం చెప్తుంది, స్టేట్ గవర్నమెంట్ గురించి చెప్తుంది. ఓకేనా, ఇది 6 పార్ట్స్. అయితే మళ్ళీ యూనియన్లో మనకి ఎన్ని పార్ట్స్ ఉంటాయి అంటే చెప్పినప్పుడు మీకు పాలిటీ కంప్లీట్ క్లాసులు అనేది నేను మన ప్లేలిస్ట్లో ఉంటే రీసెంట్గా చెప్పడం జరిగింది. ఎగ్జిక్యూటివ్ ఉంటుంది, పార్లమెంట్ ఉంటుంది, లెజిస్లేటివ్ ఉంటుంది. ఓకేనా, ఇలా అదేవిధంగా సుప్రీంకోర్టు ఉంటుంది, అదేవిధంగా మనకి కాగ్ గురించి ఉంటుంది. ఇవన్నీ కూడా మీకు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఏమడుగుతున్నాడు అంటే, డాష్ ఈజ్ ఏ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ది యూనియన్ ఎగ్జిక్యూటివ్ అని అడుగుతున్నాడు. యూనియన్ ఎగ్జిక్యూటివ్ కానిది ఏంటంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా, అదేవిధంగా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. అయితే చూడండి, ఇక్కడ మనకి నాటే పార్ట్ అన్నాడు. సుప్రీంకోర్టు వేరేగా ఉంటుందండి. మనకి యూనియన్ ఎగ్జిక్యూటివ్లో మనకి మెంబర్ ఇది కానిది ఏంటంటే 3 అండి. మనకి యూనియన్ ఎగ్జిక్యూటివ్లో ఎవరి కోసం డిస్కస్ చేస్తాము, ఖచ్చితంగా ఫస్ట్ మన ప్రెసిడెంట్ కోసం డిస్కస్ చేస్తాం, తర్వాత మనకి ప్రైమ్ మినిస్టర్ డిస్కస్ చేద్దాం, తర్వాత కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ కోసం డిస్కస్ చేస్తాం. ఇది ఆల్రెడీ నేను చెప్పిన క్వశ్చనే యూనియన్ ఎగ్జిక్యూటివ్లో. అయితే సుప్రీంకోర్టు అనేది మనం తర్వాత డిస్కస్ చేస్తాం. మనకి యూనియన్ లిస్టులోనే ఉంటుంది, కానీ యూనియన్ ఎగ్జిక్యూటివ్లో మనం డిస్కస్ చేయము. క్లియరా? ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ద సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, డాష్ ఈజ్ ద డాష్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ సెట్ క్వాలిఫికేషన్స్ ఫర్ బీయింగ్ ఎ మెంబర్ ఆఫ్ ద లోక్సభ. ఏ ఆర్టికల్ చూసినట్లయితే ఏ ఆర్టికల్ అనేది లోక్సభ క్వాలిఫికేషన్ తెలియజేస్తుందంటే ఆర్టికల్ 84 అనేది మనకి లోక్సభ క్వాలిఫికేషన్ గురించి తెలియజేస్తుంది అండి. ఆన్సర్ ఏమవుతుందంటే ఆర్టికల్ 84 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, 73rd అమెండ్మెంట్ యాక్ట్ 1992 మేక్స్ ప్రొవిజన్ ఫర్ 3-tier system of panchayati raj for all the states have 73rd Amendment Act 1992 makes provision for 3-tier system panchayati raj for all the state having population above. మనకి ఎంత పాపులేషన్ అంటే 20 lakhs అండి, 20 lakhs పాపులేషన్ అబౌవ్. 73rd Amendment Act 1992 వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. 73rd అమెండ్మెంట్ యాక్ట్ సంబంధించిన ప్రతి అంశం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇక అకార్డింగ్ టు ఆర్టికల్ 112 మనకి ఆర్టికల్ 112 ఏం చెప్తుందండి, మనకి ఫైనాన్స్, మనకి బడ్జెట్ గురించి, యాన్యువల్ స్టేట్మెంట్ గురించి చెప్తుందండి. అకార్డింగ్ టు ద ఆర్టికల్ 112 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఓ షల్ కాజ్ ఇన్ ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్ ఏ స్టేట్మెంట్ ఆఫ్ ది ఎస్టిమేట్స్ రిసిప్ట్ అండ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎవరు సైన్ అంటే ప్రెసిడెంట్ సైన్ వల్ల వస్తుంది. అకార్డింగ్ టు ద ఆర్టికల్ 112 దీన్ని ఏమంటామంటే యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అని కూడా అంటాము, మనం బడ్జెట్ అంటాము. ఓకేనా, ఇది ఆర్టికల్ 112 ఏం చెప్తుందంటే అకార్డింగ్ టు సింపుల్గా కాన్స్టిట్యూషన్ ప్రకారంగా యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ గురించి చెప్తుంది. తర్వాత ఆర్టికల్ 171 డీల్స్ విత్. ఆర్టికల్ 171 దేనికి చెప్తుంది అంటే కాంపోజిషన్ ఆఫ్ ది లెజిస్లేటివ్ కౌన్సిల్ గురించి చెప్తుందండి. మనకి లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంటుంది, లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంటుంది. అయితే ఆర్టికల్ 171 దేనికి చెప్తుంది అంటే కాంపోజిషన్ ఆఫ్ ది లెజిస్లేటివ్ కౌన్సిల్ గురించి చెప్తుంది. సో ఆర్టికల్ 171. తర్వాత యాజ్ పర్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్
ద సైజ్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ షెల్ నాట్ బి ఎక్సీడ్. మనం చెప్పుకున్నాం మనకి క్లాస్ చెప్పుకున్నాం దీనికి. కౌన్సిల్ సిఓఎం అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ 15% కన్నా మించకూడదని ఆ రోజు చెప్పాం. యాజ్ పర్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ద సైజ్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ షెల్ నాట్ ఎక్సీడ్ అంటే 15% ఆఫ్ ద టోటల్ మెంబర్స్ ఆఫ్ ది, చూసినట్లయితే 15% ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ ది హౌస్ ఆఫ్ ది పీపుల్. ఓకేనా, 15% కన్నా మించకూడదు. తర్వాత 7th క్వశ్చన్ చూసినట్లయితే డిపిఎస్పి స్టేట్ పాలసీ స్ట్రైవ్ టు మేక్ ఇండియా. మనకి డిపిఎస్పి దేనికి చెప్తుంది అంటే వెల్ఫేర్ స్టేట్ గురించి చెప్తుందండి, వెల్ఫేర్ స్టేట్ గురించి. అయితే డిపిఎస్పి ఆర్టికల్స్ ఎంత నుండి ఎంతవరకు ఉన్నాయో మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా డ్యూరింగ్ ఏ నేషనల్ ఎమర్జెన్సీ ద టర్మ్ ఆఫ్ ది లోక్సభ కెన్ బి ఎక్స్టెండెడ్ ఫర్. మనకి నేషనల్ ఎమర్జెన్సీ, స్టేట్ ఎమర్జెన్సీ, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అని 3 ఎమర్జెన్సీస్ ఉంటాయి. ఆర్టికల్ 352, ఆర్టికల్ 352, 356, 360. 352 ఏం చెప్తుందంటే నేషనల్ ఎమర్జెన్సీ చెప్తుంది. 356 ఏం చెప్తుందంటే స్టేట్ ఎమర్జెన్సీ చెప్తుంది. 360 ఏం చెప్తుందంటే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ చెప్తుంది. అయితే ఇప్పటి వరకు నేషనల్ ఎమర్జెన్సీ ఎన్నిసార్లు విధించారనేది మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయితే నేషనల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే పార్లమెంట్లో మనకి ఏంటంటే రిటర్న్గా అందరూ మెంబర్స్ అనేది యాక్సెప్ట్ చేయాలండి. ఒకేసారి మనకు పెంచినప్పుడు అట్ ఎ టైము 1 year వరకు పెంచవచ్చు అండి. అట్ ఎ టైము 1 year వరకు పెంచవచ్చు. 1 year at a time అండి. డ్యూరింగ్ ద నేషనల్ ఎమర్జెన్సీ ద టర్మ్ ఆఫ్ ద లోక్సభ సెల్ కెన్ బి ఎక్స్టెండెడ్ ఫర్ 1 year అట్ ద టైమ్. తర్వాత ఫ్రమ్ విచ్ కంట్రీ వేర్ ద ఐడియల్స్ ఆఫ్ జస్టిస్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ బారోడ్. మనకు చూసినట్లయితే ఐడియల్స్ ఆఫ్ జస్టిస్ని మనం ఏ కంట్రీ నుండి బారో చేసుకున్నామని అడుగుతున్నారు. మనకి యుఎస్ఎస్ఆర్ అండి, రష్యా నుండి మనం బారో చేసుకోవడం జరిగింది. దీన్ని షార్ట్కట్గా ఎలా గుర్తుపెట్టుకోవాలనేది కూడా నేను వీడియోస్లో చెప్పాను. ఒకసారి మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఎంటీఎస్ కంప్లీట్ వీడియోస్ అనేవి మన ఛానల్లో పాలిటిక్స్ సంబంధించి కంప్లీట్ వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి చూడండి. ఆన్సర్ ఏమవుతుందంటే యుఎస్ఎస్ఆర్. హౌ మెనీ లోక్సభ సీట్స్ ఆర్ దేర్ ఫర్ స్టేట్ ఆఫ్ మేఘాలయలో ఎన్ని లోక్సభ స్థానాలు ఉన్నాయంటే 2 అండి. తర్వాత హౌ మెనీ మెంబర్స్ ఆఫ్ ద పార్లమెంట్ వేర్ ఎలక్టెడ్ టు ది 17th లోక్సభ ఫ్రమ్ ఒడిస్సా నుండి ఎంతమంది పార్లమెంట్కి ఎన్నికయ్యారు అంటే 21 మెంబర్స్ అండి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే 21 ఇస్ ద రైట్ ఆన్సర్. హౌ మెనీ స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్స్ ఆర్ ఎలక్టెడ్ బై ద గ్రాడ్యుయేట్స్ ఆఫ్ 3 years స్టాండింగ్ అండ్ రెసైడింగ్ విత్ ఇన్ ద స్టేట్. చూసినట్లయితే మనకి సింపుల్గా గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్స్ అంటారు. ఓకేనా, వీళ్ళకి చూసినట్లయితే ఎంత పర్సంటేజ్ అంత 1/12 మెంబర్స్ అండి. హౌ మెనీ స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్స్ ఆర్ ఎలక్టెడ్ బై గ్రాడ్యుయేట్స్ ఆఫ్ 3 years స్టాండింగ్ అండ్ రెసిడింగ్ విత్ ఇన్ ద స్టేట్ అంటే 1/12 అండి. ఓకేనా, 1/12 ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ 1/12 ఈజ్ ద రైట్ ఆన్సర్. తర్వాత ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ ద గవర్నర్ హ్యాస్ స్పెషల్ రెస్పాన్సిబిలిటీ అండర్ డాష్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా విత్ రెస్పెక్ట్ టు లా అండ్ ఆర్డర్ ఇన్ డిశ్చార్జ్ ఆఫ్ ది ఫంక్షన్ ఆఫ్ ది రిలేషన్స్. ఇక్కడ చూసినట్లయితే అరుణాచల్ ప్రదేశ్కి కొన్ని స్పెషల్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. అవి ఆర్టికల్ 371H చెప్తుందండి. సో ఆర్టికల్ 371H. తర్వాత ఇన్ విచ్ ఇయర్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద జమ్మూ అండ్ కాశ్మీర్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అబాలిష్డ్ అంటే 2019లో జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క లెజిస్లేటివ్ కౌన్సిల్ని అబాలిష్ చేయడం జరిగింది. ఆన్సర్ ఏమవుతుందంటే 2019 ఈజ్ ద రైట్ ఆన్సర్. తర్వాత మెంబర్స్ ఆఫ్ ద రాజ్యసభ ఆర్ ఎలక్టెడ్ ఫర్ ఏ టర్మ్ ఆఫ్ హౌ మెనీ ఇయర్స్. మనకి రాజ్యసభ మెంబర్ని ఎన్ని సంవత్సరాలకు ఎన్నుకుంటారు అంటే మనకి ఏమవుతుందంటే 6 years అండి, 6 yearsకి. అయితే ఇక్కడ చూడండి మనకి 2/3 మెంబర్స్. అది ఇక్కడ రాజ్యసభ అనేది పర్మనెంట్ హౌస్ అండి, పర్మనెంట్ హౌస్. ఇక్కడ 6 years అనేది రాజ్యసభ పదవీ కాలం అండి. రాజ్యసభ అనేది శాశ్వత సభ అంటారు, పర్మనెంట్ హౌస్ అంటారు. తర్వాత ఆన్ విచ్ అడ్వైజ్ ద గవర్నర్ అపాయింట్ ద మినిస్టర్స్. ఎవరు ఆదేశాల మేరకు
గవర్నరు మినిస్టర్స్ని ఏర్పాటు చేస్తారు అంటే చీఫ్ మినిస్టరు. ఇది స్టేట్ గవర్నమెంట్లో. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్లో మనకి ప్రెసిడెంట్ అనే వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ సలహా తీసుకొని కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ స్టేట్ గవర్నమెంట్లో చూసినట్లయితే చీఫ్ మినిస్టర్ అనేవాళ్ళు, సీఎం అనేవాళ్ళు, అదే గవర్నరు సీఎం సలహా మేరకే మినిస్టర్స్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక 1/3 ఆఫ్ ది మెంబర్స్ ఆఫ్ ది స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ రిటైర్ ఎవ్రీ డాష్ ఇయర్స్ అంటే ఎవ్రీ సెకండ్ ఇయర్ అండి. ఎవ్రీ సెకండ్ ఇయర్కి 1/3 మెంబర్స్ రిటైర్ అవుతూ ఉంటారండి. 1/3 మెంబర్స్ ఇక్కడ నుండి వెళ్ళిపోతుంటారు. అదే రాజ్యసభలో కూడా సేమ్ అండి. అదేవిధంగా రీడ్ ద గివెన్ స్టేట్మెంట్, సెలెక్ట్ ద కరెక్ట్ ఆప్షన్ అంటున్నాడు. మనకి డిపిఎస్పి గురించి అడుగుతున్నాడు అండి ఎక్కువ. డిపిఎస్పి స్టేట్ పాలసీ కన్సిస్ట్ ఆఫ్ ఆల్ ద ఐడియల్స్ విత్ ద స్టేట్ షుడ్ ఫాలో అండ్ కీప్ ఇన్ మైండ్ వైల్ ఫార్ములేటింగ్ పాలసీస్ ఎనాక్టింగ్ లాస్ ఫర్ ద కంట్రీ. ఇట్ క్యాన్ బి ఎన్ఫోర్స్డ్ బై ద జ్యుడిషియరీ. ఇక్కడ ఏమడుగుతున్నాడు? కరెక్ట్ ఆప్షన్ అడుగుతున్నాడు. ఇక్కడ చూసుకోండి, మనకి ఏంటంటే రీడ్ ద గివెన్ స్టేట్మెంట్, సెలెక్ట్ ద కరెక్ట్ ఆప్షన్ అడుగుతున్నాడు. మనకి ఇక్కడ జ్యుడిషియరీ ఉండదండి డిపిఎస్పికి. ఓన్లీ దేనికి ఉంటుంది? మనకి ఫండమెంటల్ రైట్స్కి జ్యుడిషియరీ ఉంటుందండి. బట్ డిపిఎస్పికి జ్యుడిషియరీ ఉండదు. అదేవిధంగా మనకి దే కెన్ సస్పెండెడ్ డ్యూరింగ్ ద నేషనల్ ఎమర్జెన్సీ అంటున్నాడు. ఇక్కడ చూసినట్లయితే ఏమవుతుందంటే దీనిలో మనకి సస్పెండ్ అయ్యేది ఏంటంటే అన్నీ సస్పెండ్ అయిపోతాయండి. అయితే మనకి ఫండమెంటల్ రైట్స్లోకి వచ్చినట్లయితే కొన్ని ఆర్టికల్స్ మాత్రమే సస్పెండ్ అవ్వు. అవి ఏ ఆర్టికల్స్ అనేవి తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే కరెక్ట్ అడుగుతున్నాడు కాబట్టి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. తర్వాత ద 11th ఫండమెంటల్ డ్యూటీ వాజ్ యాడెడ్ బై విచ్ అమెండ్మెంట్. చూసినట్లయితే ఇది ఫండమెంటల్ డ్యూటీలోకి వస్తుంది. ఇది ఫండమెంటల్ డ్యూటీలో మనకి స్టార్టింగ్ 10 ఫండమెంటల్ డ్యూటీస్ ఉంటాయి. అయితే 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2002లో మనకి ఏం చేశారంటే 11th ఫండమెంటల్ డ్యూటీని యాడ్ చేయడం జరిగింది. ఏంటంటే 14 years వరకు ఉన్న వాళ్ళకి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడం అనేది 11th ఫండమెంటల్ డ్యూటీ అనేది. అది ఏ ఇయర్లో యాడ్ చేయడం జరిగింది అంటే 86th అమెండ్మెంట్ యాక్ట్ 2002లో యాడ్ చేయడం జరిగిందండి. సో 19th రైట్. తర్వాత ద ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్ బారోడ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అయితే చూడండి, ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ని మనం ఎక్కడి నుండి బారో చేసుకున్నామని అడుగుతున్నారు. అయితే మనకి 1935 గవర్నమెంట్ యాక్ట్, ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ ద్వారా, భారత ప్రభుత్వ చట్టం ద్వారా ఇండియన్ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ని తీసుకురావడం జరిగింది. అయితే 1935 ఏమంటామంటే జెరాక్స్ కాపీ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్తామండి. ఎందుకంటే 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారానే చాలా ఎక్కువ అంశాలని మనం కాన్స్టిట్యూషన్లో చేర్చుకోవడం జరిగింది. కాబట్టి 1935 ఏమంటామంటే భారత రాజ్యాంగ జెరాక్స్ కాపీ అని కూడా పిలుస్తారు అండి. తర్వాత ద ఎంటైర్ salaries, allowances and pensions of the chairman and members of the Union Public Service Commissions are charged on the దేని నుండి అండి కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ ఇండియా. దేని నుండి వాళ్ళకి శాలరీస్ ఇస్తారంటే కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ ఇండియా నుండి వాళ్ళకి శాలరీస్ ఇవ్వడం జరుగుతుంది. అయితే మనకి యూపీఎస్సీ చూసినట్లయితే అఖిల భారత సర్వీసులు అంటారండి. ఇక్కడ మనకి రాజ్యసభకి ఎక్కువ అధికారాలు ఉంటాయి. రాజ్యసభ ఖచ్చితంగా ఆమోదించాలి. అయితే యూపీఎస్ అనేది ఆర్టికల్స్ ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉన్నాయి అనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తర్వాత ద ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియన్ కన్సిస్ట్ ఆఫ్. ఇక్కడ చూసినట్లయితే ఫైనాన్స్ కమిషన్ మనకి ప్రజెంట్ 16th ఫైనాన్స్ కమిషన్గా ఎవరున్నారు అంటే అరవింద్ పనిగరియా ఉన్నారు. అయితే ఏ ఆర్టికల్ తెలియజేస్తుందంటే ఆర్టికల్ 281 నుండి 282 ఇలా ఉంటుంది. అయితే ఆ ఫైనాన్స్ కమిషన్ కంపోజిషన్ ఎలా ఉంటుందంటే ఒక చైర్పర్సన్ ఉంటారు, 4 అదర్ మెంబర్స్ ఉంటారు. ఆన్సర్ ఏమవుతుందంటే ఒక చైర్పర్సన్, 4 అదర్ మెంబర్స్. తర్వాత ద గవర్నర్స్ ఎమల్మెంట్స్ ఆర్ డిసైడెడ్ టు. మనకి గవర్నర్ యొక్క ఎమల్మెంట్స్ని డిసైడ్ చేసింది ఎవరండి? పార్లమెంట్ని డిసైడ్ చేస్తుంది. సో బై ది డాష్ పార్లమెంట్. తర్వాత ద మినిస్ట్రీ ఇన్ ద స్టేట్ హోల్డ్ ఆఫీస్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ది. మనకి చూడండి, మీకేం చెప్పాను, గవర్నర్ అనేవాళ్ళు చీఫ్ మినిస్టర్ సలహా తీసుకొని కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని ఏర్పాటు చేస్తారు. అదే స్టేట్ గవర్నమెంట్లో అయితే మనకి ఇక్కడ ఏంటి గవర్నర్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే అక్కడ ఏమవుతుందంటే గవర్నర్ ఈజ్ ది రైట్ ఆన్సర్ అవుతుంది. స్టేట్లో గవర్నరు, సెంట్రల్లో ప్రెసిడెంట్. అదేవిధంగా నెక్స్ట్ 25th క్వశ్చన్ చూసినట్లయితే ద వర్డ్ డాష్ మీన్స్ బై
బాడీ ఆఫ్ పర్సన్స్ దట్ లుక్స్ ఆఫ్టర్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ యాక్చువల్ ప్రాక్టీస్. ఇక్కడ చూసినట్లయితే ఇంప్లిమెంటేషన్ గురించి అడుగుతున్నాడు. ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ఏం చేస్తుందంటే మనకి ఆ రూల్స్ రెగ్యులేషన్స్ని ఏం చేస్తారు అంటే ఎగ్జిక్యూటివ్ చేస్తారు. ఎగ్జిక్యూటివ్ మీన్స్ మనకి ప్రాసెస్లోకి వస్తుందండి, ఓకేనా, యాక్ట్లోకి వస్తుంది. అదే లా ఏం చేస్తుంది, జ్యుడిషియరీకి సంబంధించినవన్నీ చూసుకుంటుంది. మనకి ఏముంటుంది, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, అదేవిధంగా మనకి లా. తర్వాత ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే ఎగ్జిక్యూటివ్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. తర్వాత అండర్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్ ట్రాఫిక్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ బెగ్గర్ అండ్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ ఫోర్స్డ్ లేబర్ ప్రొహిబిటెడ్. ఇక్కడ మనకు చూసినట్లయితే ఈ క్వశ్చన్ ఎక్కడి నుండి వచ్చిందంటే ఫండమెంటల్ రైట్స్ నుండి రావడం జరిగిందండి. ఫండమెంటల్ రైట్స్, ఈ ఫండమెంటల్ రైట్స్ చూసినట్లయితే ఆర్టికల్ 12 to 35 ఉంటాయి. ఆర్టికల్ 12 to 35 ఉంటాయి. ఆర్టికల్ 23, ఆర్టికల్ 24 ఏం చెప్తున్నాయి అంటే ఆర్టికల్ 23, 24, ఆర్టికల్ 23 ఏం చెప్తుందంటే ఫోర్స్డ్ లేబర్ కోసం చెప్తుందండి. ఆర్టికల్ 23 is the right answer. తర్వాత అండర్ విచ్ షెడ్యూల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ ఫార్మ్ ఆఫ్ ది ఓత్ ఆర్ అఫర్మేషన్ ఫర్ ఏ జడ్జ్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ మెన్షన్డ్. మనకి ఓత్ అండ్ అఫర్మేషన్ అనేది ఏ షెడ్యూల్లో మెన్షన్ చేయడం జరిగిందంటే మనకి 3rd షెడ్యూల్లో మెన్షన్ చేయడం జరిగింది. సింపుల్గా దీనికి కోడ్ ఏంటంటే టీఆర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం. టీఆర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం, టీఆర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం అనే కోడ్ ద్వారా మీరు గుర్తుపెట్టుకోవచ్చు, ఓకేనా. టీ అంటే మనకి యూనియన్ టెరిటరీ, ఓకేనా. టీఆర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం అని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ ఏమవుతుంది, 3rd షెడ్యూల్ ఇస్ ద రైట్ ఆన్సర్. వాట్ డస్ సిజిఏ స్టాండ్స్ ఫర్? సిజిఏ అంటే ఏంటంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియానే మనం ఏమంటామంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియానే ఏమంటామంటే ఫుల్ ఫామ్ అడుగుతున్నాడు కాబట్టి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అంటారు. అయితే ప్రజెంట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఎవరున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి విత్ ర్యాంక్ అండి. 50 లేకపోతే 49 48. సో మీకు తెలిస్తే ఈ ముగ్గురిని కూడా కామెంట్ చేయండి. వెన్ ఏ నాన్ మినిస్టర్ ప్రపోజెస్ ఏ బిల్ ఇట్ ఈస్ కాల్డ్. ఇక్కడ చూడండి మనకి మీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు. ఆ మినిస్టర్స్ ఒక బిల్లును పాస్ చేస్తే దాన్ని ఏమంటామంటే పబ్లిక్ బిల్ అంటారు, పబ్లిక్ మెంబర్ బిల్ అంటారు. అదే నాన్ మినిస్టర్స్ కాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు బిల్లును ప్రవేశపెడితే వాళ్ళని ఏమంటారంటే ప్రైవేట్ మెంబర్స్ బిల్ అంటారని. ఏ బిల్ అంటారు? ప్రైవేట్ మెంబర్స్ బిల్ అంటారు. నెక్స్ట్ 30 క్వశ్చన్ చూసినట్లయితే వెన్ ఈజ్ ద కాన్స్టిట్యూషన్ డే అబ్జర్వ్డ్ ఇన్ ఇండియా? మనకి 26th నవంబర్న మనకి ఏమని పిలుస్తారంటే కాన్స్టిట్యూషన్ డేగా పిలుస్తారండి, ఓకేనా. భారత రాజ్యాంగ దినోత్సవంగా 26 నవంబర్ని పిలవడం జరుగుతుంది. అదేవిధంగా వెన్ వాజ్ ద ప్రియాంబల్ టు ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అమెండెడ్? ఎప్పుడు మనకి ప్రియాంబల్ని అమెండ్ చేయడం జరిగిందని అడుగుతున్నారు. 1976లో మనకి ప్రియాంబల్ని అమెండ్ చేయడం జరిగింది. అమెండ్ చేయాలంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేయాలండి. ఇది ఆర్టికల్ 368 చెప్తుందండి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, ఓకేనా. సో ఇక్కడ చూసినట్లయితే ఆర్టికల్ అదే ప్రియాంబల్ మనకి 1976లో అమెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా విచ్ ఆర్టికల్ గ్యారంటీ ద రైట్ టు ఈక్వాలిటీ బిఫోర్ ద లా అండ్ ద రైట్ టు ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ ద లాస్? మనకు చూసినట్లయితే ఆర్టికల్ మీకు ఫండమెంటల్ రైట్స్ గురించి చెప్పాను. ఖచ్చితంగా ఫండమెంటల్ రైట్స్ అనేది ఖచ్చితంగా నేర్చుకోవాలి. డిపిఎస్పి నేర్చుకోవాలి, ఫండమెంటల్ డ్యూటీస్ నేర్చుకోవాలి. ఈ మూడింటి నుండి ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. ఇక్కడ ఆన్సర్ చూసినట్లయితే ఆర్టికల్ 14 చెప్తుంది ఈక్వాలిటీ బిఫోర్ లా అని, ఓకేనా. ఒక సింపుల్ కోడ్ చెప్తాను గుర్తుపెట్టుకోండి. లా 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 గివ్ లా కెన్ గివ్స్ 6 types ఆఫ్ ఫ్రీడమ్ అనేది ఉంటుందండి, అది గుర్తుపెట్టుకోండి. మీకు ఆ కోడ్ అన్నీ కూడా మీకు నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఆర్టికల్ 14 ఏం చెప్తుందంటే ఈక్వాలిటీ బిఫోర్ లా గురించి చెప్తుందండి. అదేవిధంగా 33 చూసినట్లయితే విచ్ ఆర్టికల్ లేస్ డౌన్ ఫర్ ద ప్రొటెక్షన్ ఫర్ ద సెల్ఫ్ ఇన్క్రిమినేషన్, ప్రొటెక్షన్ ఫర్ ద స్టాండింగ్ ట్రయల్ అగెనెస్ట్ వన్ సెల్ఫ్? తనగా ఓన్గా టెస్టిమోనియల్ ఇచ్చుకోవడాన్ని రద్దు చేయడం జరిగింది. దాన్ని ఆర్టికల్ ఎక్కడ పెట్టుకున్నారంటే ఆర్టికల్ 120 అండి. అంటే రద్దు చేయడం అంటే మనగా సెల్ఫ్ ఇంక్రిమినేషన్ అంటే ఓన్ టెస్టిమోనియల్ని ఇచ్చుకోకూడదండి. ఆర్టికల్ 20 అలా ఏం చెప్తుందంటే ఆర్టికల్ 20 చెప్తుంది. విచ్ ఆర్టికల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ అపాయింట్మెంట్ ఆఫ్ ది కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా? చూసినట్లయితే ఆర్టికల్ 148 ద్వారానే మనకి కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ గురించి చెప్తుంది. ఆర్టికల్ 148 ద్వారానే నియమించడం జరుగుతుందండి. అపాయింట్మెంట్ ఆఫ్ ది కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ అంటారు, అంటారండి.
అయితే ప్రజెంట్ కాగా ఉన్నది ఎవరనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తర్వాత విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా స్టేట్స్ అబౌట్ ద ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ది యూనియన్. మనకి ఆర్టికల్ 53 ఏం చెప్తుందంటే ఎగ్జిక్యూటివ్ పవర్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుందండి. ఆర్టికల్ 53 ఏం చెప్తుందంటే ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఆఫ్ ది యూనియన్ గురించి చెప్తుందండి. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే విచ్ ఆర్టికల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎన్ఫోర్సెస్ దట్ ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద స్టేట్ అప్లై డిపిఎస్పి ఇన్ మేకింగ్ లాస్. అది ఆర్టికల్ 137 చెప్తుందండి. ఆర్టికల్ 37 ఆర్టికల్ 37 అంటే దేని గురించి చెప్తుందండి? డిపిఎస్పి నుండి స్టార్ట్ అవుతుందండి. ఓకేనా? డిపిఎస్పి చూసినట్లయితే ఆర్టికల్ 37 నుండి ఆర్టికల్ 51 వరకు ఉంటుందండి. డిపిఎస్పి 51 ఏం చెప్తుందంటే ఫండమెంటల్ డ్యూటీస్ చెప్తుందండి. ఇక్కడ ఆర్టికల్ 31 ఏం చెప్తుందంటే మనకి డెఫినేషన్స్ చెప్తుందండి. డెఫినేషన్ కూడా చెప్తుందండి. స్టేట్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎన్ఫోర్స్ దట్ ఇట్ ద స్టేట్ అప్లై డిపిఎస్పి. ఆర్టికల్ 37 ఏం చెప్తుందంటే స్టేట్ గురించి చెప్తుంది. అదేవిధంగా ఆర్టికల్ మనకి 12 ఏం చెప్తుందంటే సేమ్ స్టేట్ గురించి చెప్తుంది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే విచ్ ఆర్టికల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ మేక్స్ ఇట్స్ క్లియర్ దట్ డిపిఎస్పి ఫండమెంటల్ ఇన్ ద గవర్నెన్స్ ఆఫ్ ది కంట్రీ అండ్ ఇట్ షల్ బి ద డ్యూటీ ద స్టేట్ టు అప్లై దీస్ ప్రిన్సిపల్స్ ఇన్ మేకింగ్ లాస్. సేమ్ అండి, స్టేట్ గురించి చెప్తుంది. కాబట్టి ఆర్టికల్ 37 ఇస్ ద రైట్ ఆన్సర్. తర్వాత విచ్ ఆర్టికల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ మెన్షన్ అబౌట్ ద రికమెండేషన్ ఆఫ్ ది ఫైనాన్స్ కమిషన్. నేను బిఫోర్గా చెప్పాను. ఫైనాన్స్ కమిషన్ని చూసినట్లయితే ఏ ఆర్టికల్ చెప్తుంది అంటే ఆర్టికల్ 281 గురించి చెప్తుందండి. విచ్ ఆర్టికల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ మెన్షన్ దట్ రికమెండేషన్ ఆఫ్ ది ఫైనాన్స్ కమిషన్ అనేది ఆర్టికల్ 281 చెప్తుందండి. విచ్ ఆర్టికల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ మెన్షన్ దట్ ఆల్ డౌట్స్ అండ్ disputes arising out of the in connection with the election of president and vice president shall be inquired into the decided by the Supreme Court whose decision shall be the final. మనకి ప్రెసిడెంట్ ఎలక్షన్లో కానీ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లో కానీ ఎటువంటి డిస్ప్యూట్స్ వస్తే వాళ్ళు డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళొచ్చు అంటే సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. ఆ రైట్ ఎవరికి ఉందంటే వాళ్ళ డిస్ప్యూట్స్ని రిజల్వ్ చేసే రైట్ ఎవరికి ఉందంటే సుప్రీంకోర్టుకు ఉందండి. ఏ ఆర్టికల్ ప్రకారంగా అంటే ఆర్టికల్ 71 ప్రకారంగా అండి. తర్వాత విచ్ ఆర్టికల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ మెన్షన్ దట్ ఇన్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ హిస్ అడ్యూటీస్ అటార్నీ జనరల్ ఫర్ ఇండియా షెల్ హావ్ ద రైట్ ఆఫ్ ఆడియన్స్ ఇన్ ఆల్ ద కోర్ట్స్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా. మనకి ఆడిటర్ జనరల్ ఏజ్ గురించి చెప్తుందండి. ఏజ్ ఆడిటర్ జనరల్ ఆర్టికల్ 76(3)లో ఆర్టికల్ 76(3) వలన వీళ్ళు ఏం చేయొచ్చు అంటే యూనియన్ టెరిటరీలో ఉన్న ఏ కోర్టులో అయినా కూడా వీళ్ళు వెళ్ళి వాదించుకోవచ్చు అండి. ఓకేనా? అయితే ప్రజెంట్ అటార్నీ జనరల్గా ఉన్నది ఎవరనేది తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తర్వాత విచ్ ఆర్టికల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ మెన్షన్ దట్ నో పర్సన్ షల్ బి ప్రాసిక్యూటెడ్ అండ్ పనిష్డ్ ఫర్ ద సేమ్ అఫెన్స్ మోర్ దెన్ వన్స్. అంటే ఒకసారి ఒక తప్పు చేసినప్పుడు ఒకదానికన్నా 2 శిక్షలు, అంటే ఆ తప్పుకి ఎంత శిక్ష ఉంటే అంత శిక్ష వేయాలండి. అంతకు మించి 2 సార్లు శిక్షను విధించరాదు అనేది ఏ ఆర్టికల్ చెప్తుందంటే ఆర్టికల్ 20లో 2 చెప్తుందండి. తర్వాత 42 ఏం చెప్తుందంటే మనకి విచ్ ఆర్టికల్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ మెన్షన్ దట్ ద ప్రెసిడెంట్ షల్ నాట్ విత్ స్టాండింగ్ ద ఎక్స్పైరేషన్ ఆఫ్ హిస్ టర్మ్ కంటిన్యూ టు హోల్డ్ ఆఫీస్ అంటిల్ ఈ సక్సెసర్ ఎంటర్ అపాన్ ఈజ్ ఆఫీస్. మనకి ఆర్టికల్ 56 ఏం చెప్తుందంటే ఒక పర్సన్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసిడెంట్ పదవీ కాలం అయిపోయిన నెక్స్ట్ ఎన్నికైన ప్రెసిడెంట్ వచ్చినంత వరకు ఆ పదవిలో కంటిన్యూ అయ్యే రైట్ అనేది ఆర్టికల్ 56 చెప్తుందండి. తర్వాత విచ్ ఆర్టికల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ మెన్షన్ దట్ ఎలక్షన్ టు ఫిల్ ఎ వేకెన్సీ కాజ్డ్ బై ద ఎక్స్పైరేషన్ ఆఫ్ ది టర్మ్ ఆఫ్ ది ఆఫీస్ ఆఫ్ ద ప్రెసిడెంట్ షల్ బి కంప్లీటెడ్ బిఫోర్ ద ఎక్స్పైరేషన్ ఆఫ్ ద టర్మ్. ప్రెసిడెంట్ పదవీ కాలం అవ్వకముందునే మనకి ప్రెసిడెంట్ ఎన్నికను మనకి నిర్వహించడం జరుగుతుందండి. అది ఏ ఆర్టికల్ ద్వారా అయితే అంటే ఆర్టికల్ 62 ప్రకారంగానే ఖాళీ ఉన్న ప్లేస్ని ఫిల్ చేయడం కోసం. తర్వాత విచ్ ఆర్టికల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ మెన్షన్ దట్ ఎనీ పర్సన్ టు బికమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హెస్ టు బి సిటిజన్ ఇండియా. విచ్ ఆర్టికల్ ఏ ఆర్టికల్ అని చెప్తుంది అంటే ఎనీ పర్సన్ టు బికమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా టు బి సిటిజన్ ఆఫ్ ఇండియా. మనకి భారతదేశ పౌరసత్వం ఉన్న వాళ్ళు ఎవరైనా ప్రెసిడెంట్ అవ్వచ్చు అనేది ఏ ఆర్టికల్ చెప్తుందంటే ఆర్టికల్ 58 చెప్తుందండి. ఆర్టికల్ 58.
Next, which article of the Indian Constitution mentions that every religious denomination or section shall have the right to own and acquire movable and immovable property? అది ఏం చెప్తుందంటే ఆర్టికల్ 26 చెప్తుందండి. ఆర్టికల్ 25 నుండి 28 వరకు మనకి ఏం చెప్తుందంటే ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియస్ గురించి చెప్తుంది ఆర్టికల్ 25 టు ఆర్టికల్ 28. అయితే ఆర్టికల్ 26లో సీఎం చెప్తుందంటే మూవబుల్ అండ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ గురించి చెప్తుందండి. తర్వాత ఆర్టికల్ 26 చూసినట్లయితే విచ్ ఆర్టికల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ మెన్షన్ దట్ ప్రెసిడెంట్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ద రీఎలక్షన్ ఇది ఆర్టికల్ 57 అనేది చెప్తుందండి. ప్రెసిడెంట్ రీఎలక్షన్ కోసం ఆర్టికల్ 57 అనేది చెప్తుంది. ఇవన్నీ కూడా నేను క్లియర్గా మీకు కంప్లీట్గా పాలిటీ క్లాస్లోనే చెప్పడం జరిగింది కాబట్టి ఇవి చాలా ఈజీగా మీరు ఆన్సర్ చేయగలుగుతారండి. విచ్ ఆర్టికల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ మెన్షన్ దట్ దేర్ షల్ బి ఏ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అని ఏ ఆర్టికల్ చెప్తుందంటే ఆర్టికల్ 124 చెప్తుందండి. ఓకేనా, మనకి ఆర్టికల్ 124 నుండి ఆర్టికల్ 147 వరకు ఏం చెప్తుందంటే సుప్రీంకోర్టు యొక్క ఆర్టికల్స్ గురించి చెప్తుందండి. విచ్ ఆర్టికల్ డీల్ విత్ డిపిఎస్పి ఏ ఆర్టికల్స్ అనేవి డిపిఎస్పి కోసం చెప్తున్నాయి అంటే ఆర్టికల్ 36 నుండి ఆర్టికల్ 51 వరకు ఉన్న ఆర్టికల్స్ ఏం చెప్తాయి అంటే డిపిఎస్పి చెప్తుంది. డిపిఎస్పి అంటే డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అండి. అదేవిధంగా విచ్ ఆర్టికల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ రిలేటెడ్ టు కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ స్కాక్ గురించి ఏ ఆర్టికల్ చెప్తుందంటే ఆర్టికల్ 148 టు ఆర్టికల్ 151 చెప్తుందండి. ఆర్టికల్ 148 టు ఆర్టికల్ 151 చెప్తుంది. అదేవిధంగా విచ్ డ్యూటీ ఈజ్ ద మెన్షన్ యాజ్ ద 11th ఫండమెంటల్ డ్యూటీ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి స్టార్టింగ్ ఎన్ని ఉన్నాయి అంటే 10 ఉన్నాయండి. తర్వాత మనకి 2002 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 11th ఫండమెంటల్ డ్యూటీని యాడ్ చేయడం జరిగింది. ఆ ఫండమెంటల్ డ్యూటీ ఏంటంటే టు ప్రొవైడ్ ఆపర్చునిటీ ఫర్ ఎడ్యుకేషన్ టు చిల్డ్రన్ బిట్వీన్ 6 to 14 years ఆఫ్ ఏజ్ అండి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుగుతున్నాడంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ కమ్ అండర్ డిపిఎస్పి ఏదనేది డిపిఎస్పి కింద రాదు అంటున్నాడు. ఇక్కడ చూసినట్లయితే ప్రమోషన్ ఆఫ్ ది వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్ మనకి స్టేట్ పాలసీలోకి వస్తుంది. ప్రమోషన్ ఆఫ్ ది ఇండియన్ లోకల్ లాంగ్వేజెస్ యూనిఫామ్ సివిల్ కోడ్ వస్తుంది. ఆర్టికల్ 44 తెలియజేస్తుంది. ప్రమోషన్ ఆఫ్ కాటేజ్ ఇండస్ట్రీ ఇది కూడా అవుతుంది. ఇక్కడ మనకి లోకల్ లాంగ్వేజెస్ కోసం మనం డిపిఎస్పి అనేది ఎక్కడ డిస్కస్ చేయలేదు అండి. ఇక్కడ ఏమడుగుతున్నాడు అంటే నాట్ అంటున్నాడు కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ కమ్ అండర్ ద కాంకరెంట్ లిస్ట్ మనకి చూసినట్లయితే 7th షెడ్యూల్లో మనకి యూనియన్ లిస్టు కాంకరెంట్ లిస్టు స్టేట్ లిస్ట్ అనేవి ఇలా 3 లిస్టులు ఉంటాయండి. అయితే ఇక్కడ మీకు కాంకరెంట్ లిస్టులో చూసినట్లయితే ఆర్టిఫిషియల్ హ్యాబిట్స్ ఉండవండి, మెడికల్ ఎడ్యుకేషన్ ఉంటుంది, ప్రొటెక్షన్ వైల్డ్ లైఫ్ ఉంటుంది, పాపులేషన్ కంట్రోల్ ఉంటుంది. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏమంటే ఆర్టిఫిషియల్ హ్యాబిటేట్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ డిపిఎస్పి